వెల్కమ్ టు నేషన్స్ విజన్. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ గారు రీసెంట్గా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ను ఏపీ డీజీపీ, విశాఖపట్నం సిటీ కమిషనర్కి ట్యాగ్ చేశారు. రీసెంట్గా లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు. దీంతో ఆగ్రహించిన సజ్జనార్ గారు నాని ప్రమోట్ చేసిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసి తీవ్రంగా స్పందించారు. మీ టాలెంట్ను ఇతరత్ర రంగాల్లో ఉపయోగించుకోవడంలో తప్పులేదు. అలా చేస్తే సమాజం హర్షిస్తుంది. ఇలాంటి పనుల ద్వారా ఎంతోమందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయటం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి అని సజ్జనార్ గారు అన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మని మేము ఏం చేసినా నడుస్తుందిలే అని భ్రమలో ఉండకండి. చట్ట ప్రకారం మీకు శిక్షలు తప్పవు అని కూడా చెప్పారు. నిజమే కదా, ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. జనాలు ఏమైనా మాకు ప్రాబ్లం లేదు అనుకుంటున్నారు. రీసెంట్గా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి బెట్టింగ్ కాసి అప్పులు పాలయ్యి ఫ్రెండ్స్ నుంచి కూడా మనీ తీసుకొని అవి తీర్చలేక ఇంట్లో వాళ్ళకి చెప్పలేక గోదావరి నదిలో దూకింది. అంతేకాకుండా కామారెడ్డిలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 80 లక్షల వరకు అప్పు చేశాడు బెట్టింగ్ వల్ల. అది తీర్చలేక సూసైడ్ చేసుకున్నాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది బెట్టింగ్ బారిన పడి సూసైడ్ చేసుకున్నారు. ఇలా బెట్టింగ్ మాయలో చదువుకోని వారు, చదువుకుంటున్నవారు, కొంతమంది చదువుకొని ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలా చాలామంది ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్ మాయలో పడిపోతున్నారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి బెట్టింగ్ వల్ల 15 లక్షలు అప్పు చేసి అవి తీర్చలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 2 ఇయర్స్ అయ్యింది. ఇంతవరకు తన జాడ కూడా తెలియలేదు. ఇంకో వ్యక్తి ఐఐటీలో పిహెచ్డీ చేసి కూడా బెట్టింగ్స్ ఆడుతున్నాడు. ఇలా చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళని అందరూ ఈ మాయలో పడిపోతున్నారు. ఇప్పటికైనా ఏపీ, తెలంగాణ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళని, చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లోకల్ బాయ్ నాని మాత్రమే కాదు, ఒకప్పుడు ప్రమోషన్ చేసిన హర్ష సాయి, సన్నీ యాదవ్, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వీళ్ళకి మరలా ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఇలా బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేసిన వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, పేదవాళ్ళకి సహాయం చేస్తారు అని చాలామంది వీళ్ళకి కూడా సపోర్ట్ చేస్తారు. ఎంతోమంది ప్రాణాలు పోవటానికి ఇండైరెక్ట్గా కారణమైన మనిషిని దేవుడిగా చూస్తున్నారు కొంతమంది జనాలు. ఇంకొంతమంది అంటారు, ఎవరు ఆడమన్నారు, తను ఆడమంటే ఆడతారా అని. నిజమే, కానీ అసలు ఇలాంటి గేమ్ ఒకటి ఉందని తెలియని జనాలకు కూడా తెలిసేలాగా చేసేది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళే కదా. టీవీ న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలో నాన్వేషణ లాంటివి వాళ్ళు బెట్టింగ్ ఆడకండి అని చెప్పిన జనాలు ఆడుతూనే ఉన్నారు ఈజీ మనీ కోసం. ఇక నుంచైనా అందరూ ఈ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.